హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి, దాని కంటెంట్ వీడియో ఇది కూడా షార్ట్ పెడదాం అనుకున్నాం, కానీ అలా మాట్లాడితే లాంగ్ వీడియో అయిపోయింది. ఇది వచ్చేసి ఏంటంటే మా గార్డెన్లో చెట్లకే మాల కడుతున్నానండి. ఇక్కడ పువ్వులు అనేది దానికోసం దారం తీసుకున్నాను. పువ్వులు కడుతూ మీతో మాట్లాడుకుందామని చెప్పి. నేను వైజాగ్లో మ్యారేజ్ అవ్వకముందు జాబ్ చేసేదాన్ని అండి, అదే హాస్పిటల్లో చేసేదాన్ని. అక్కడ జాబ్ చేసేటప్పుడు మాకు డ్యూటీ ఎలా అంటే మార్నింగ్ 8 to మధ్యాహ్నం 12 వరకు ఉండేదండి. నెక్స్ట్ ఈవినింగ్ 4 నుంచి 8 వరకు ఉండేది. ఆ మిగిలిన టైం ఖాళీగా ఉండేవాళ్ళం. అదే ఆ మధ్యలో ఖాళీగా ఉండేటప్పుడు ఈ పువ్వులు అనేవి మేము అల్లడం నేర్చుకున్నామండి. అల్లడం నేర్చుకున్నామంటే అక్కడ పూల మార్కెట్ ఉంటుంది మేము ఉండే ఏరియాలో. ఆ పూల మార్కెట్ ఉంటే ఆ యాంటీ ఏమో పువ్వులు మాల కట్టడానికి ఇస్తుంది. ఉత్తినే కాదండి, డబ్బులుగానే. వాళ్ళే పువ్వులు తెచ్చేసి దారాలు తెచ్చేస్తారు. మనం కట్టి ఇస్తే కేజీల లెక్క అమౌంట్ అనేది ఇస్తారు. అందుకోసం చెప్పి మాకు మాల కట్టడం రాదని చెప్పేసి మేము తీసుకోలేదండి. కానీ ఆవిడ కొన్ని రోజులు మాకు రాకపోయినా పర్వాలేదు, ఎలా కట్టినా పర్లేదు, మీరు కట్టండి అని చెప్పేసి మా ముందు కేజీలు పువ్వులు తెచ్చి పెట్టేదండి. కడతారా లేదా అన్నట్టు. ఆ పువ్వులతో మేము చాలా స్ట్రగుల్ అయ్యామండి. మాల కట్టలేక ఆవిడకి ఇస్తే ఆవిడ ఒప్పుకునేది కాదు, కట్టేసేయమని చెప్పేది. అలాగా మెల్లగా మాకు వచ్చే పద్ధతిలో కట్టేవాళ్ళమండి. ఎందుకంటే మాకు ఇది రాదు, ఈ మాల వేరే మాల వచ్చింది. ఆ మాల కొంచెం కష్టంగా ఉంటుంది, లేట్ ప్రాసెస్ కూడా. ఎక్కువ పువ్వులు అయితే అలా కట్టలేమండి. మనం పెట్టుకోవడానికైతే కట్టొచ్చు, కానీ అలాగ అమ్ముకునే వాళ్ళకైతే ఎక్కువ పువ్వులు కట్టేసి ఇవ్వాలంటే కట్టలేం, చేతుల్లో పెయిన్ వచ్చేద్దండి. అయినా సరే కష్టమైనా మరి ఆవిడ కట్టేసి ఇచ్చేవాళ్ళం. అలాగా ఈ మాల నేర్చుకున్నాం. అందువల్ల ఈ పువ్వులు కడితే నాకు అది గుర్తొచ్చిందండి. అది మీతో చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. ఆ తర్వాత మేము అక్కడ నుంచి డ్యూటీ మారిపోయామండి. ఎందుకంటే అక్కడ మాకు శాలరీ తక్కువ వచ్చేది. ఆ శాలరీ మాకు సరిపడేది కాదు. అందుకని చెప్పి వేరే డ్యూటీకి మేము మారిపోయాము. అక్కడ ఇంకా 8 hours డ్యూటీ ఉండేదండి. శాలరీ కూడా ఎక్కువ ఉండేది. అది కంపెనీ అనమాట, అది కూడా మెడికలే. అందుకోసం ఇంకా మేము ఆ ఏరియా కూడా మారిపోయామండి. వేరే ఏరియాకి వెళ్ళిపోయాము. వేరే డ్యూటీ ఎక్కడ ఉందో ఆ దగ్గరలో మేము ఉండేవాళ్ళం. అందుకోసం ఈ పూలు కూడా ఇంకా కట్టడం మానేసామండి. లేదంటే ఒక 1 year లాగా మేము ఇక్కడ డ్యూటీ చేసామండి. ఈ పూలు ఉండే మార్కెట్ దగ్గర ఆ డ్యూటీలో వైజాగ్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుందండి. మేము ఉండేది రామ ట్యాక్స్ దగ్గర అండి. రామ ట్యాక్స్ ఏరియాలో మేము హాస్పిటల్లో చేసాము. అక్కడ ఈ పూలు అనేవి మాల కట్టేవాళ్ళం. అలా ఉండేదండి మా పరిస్థితి. ఇంకా వేరే డ్యూటీ దగ్గరికి వెళ్ళి 1 year చేశాను. అక్కడ నాకు మ్యారేజ్ సెట్ అయిందండి. ఇంకా డ్యూటీ మానేసి మ్యారేజ్ చేసేసుకున్నాక ఇప్పుడు ప్రస్తుతానికి హౌస్ వైఫ్ అయిపోయానండి. ఏం చేయట్లేదు, పిల్లలు ఉన్నారు, పిల్లలు చూసుకోవట్లేదు ఇంటి దగ్గర. అలా ఉందండి నా లైఫ్. ఏంటంటే చెప్తుంటాం కదండి, మన లైఫ్ జర్నీలో ఏదో ఒకటి ఎక్కడో ఒక్కడ మనకి తగులుతుంటుంది. కాబట్టి అలాంటి టైం వచ్చేటప్పుడు మళ్ళీ అవి గుర్తొస్తూ ఉంటాయి. ఈ పువ్వులు నేను ఇప్పుడు మాల కడతాను కాబట్టి నాకు అది మళ్ళీ గుర్తొచ్చిందండి. అప్పుడు రోజులు మేము పువ్వులు మాల కట్టేవాళ్ళం కదా, ఎలా ఉండేది కదా అని చెప్పేసి. కానీ బాగుండేదండి చాలా. అలా డ్యూటీ చేసుకునే వాళ్ళం. ఇంటి దగ్గర ఊర్లో ఉంటే ఏంటంటే అందరూ మేము 3 అమ్మాయిలమండి, 3 sisters. మా పెద్ద మ్యారేజ్ అయిపోయింది. నేను 2వ అమ్మాయిని. ఇంకా మా చెల్లి ఉంది. మా చెల్లి నేను ఇంటి దగ్గర ఉంటే అందరూ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా ఇంటి దగ్గర, ఇంకిద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, ఇంకెందుకు, ఏం చేస్తారో, చదువు అయిపోయింది కదా అని చెప్పేవాళ్ళండి. ఇంకా ఆ మాటలకి భయపడి మేము అసలు ఊర్లో ఉండడానికి ఇష్టపడే వాళ్ళం కాదండి. ఏదో ఒకటి చేసుకోవాలి,
వైజాగ్లో ఏదో ఒక డ్యూటీ చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒక కోచింగ్ తీసుకోవాలి, లేదంటే స్టడీ అయినా చేయాలి. ఇంటి దగ్గర అయితే ఉండకూడదని మేము డిసైడ్ అయిపోయాము. అందుకోసమనే వెళ్ళామండి. లేదంటే మేము అసలు వైజాగ్ వెళ్ళము. అలా వెళ్ళాక మాకు డ్యూటీ సెట్ అయిందండి. డ్యూటీలో జాయిన్ అయ్యాము. జాయిన్ అయ్యాక ఒక 2 years చేసాము. అదే చెప్తాను కదండి, ఎక్కడో 1 year చేసాము. నెక్స్ట్ ఇంకొక దగ్గర ఒక 1 year చేసాము. 2 years అయిపోయింది. 2 years కంప్లీట్ అయిన తర్వాత ఆ డ్యూటీ చేసేటప్పుడే కరోనా కూడా వచ్చిందండి. ఇంకా కరోనాకి ఇంటికి వెళ్ళిపోయాము. కరోనా అయిపోయాక మళ్ళీ డ్యూటీకి వెళ్ళాము. కానీ అప్పుడు మ్యారేజ్ సెట్ అయిందని డ్యూటీ మానేసి ఇంటికి వచ్చాను, రిజైన్ ఇచ్చి మ్యారేజ్ చేసుకున్నామండి. ఇప్పటికైతే లైఫ్ హ్యాపీగా ఉంది. ఇలానే లైఫ్ అంతా హ్యాపీగా సాగిపోవాలని కోరుకుంటుందండి. చూడాలి ఎలా ఉంటుంది అనేది. అదండి పూలు మాల కట్టని చూపిస్తాను కదా, మొగ్గలున్న పూలు అయితే పెట్టేసుకుంటానండి. ఇంకా వాడిపది మల్లెపూలు అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి ఎవరికైనా, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి ఆ పూలు అలా పెట్టేసుకున్నాం. మొగ్గలు అయితే రేపటికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి ఇంకా మళ్ళీ రేపు కూడా రోజు చెట్టుకి పూలు అనేవి కాస్తున్నాయండి. అది రోజు ఇంకా నేను పెట్టుకోవాలి. పిల్లలకు కూడా పెట్టడానికి అవుతుంది, జుట్టు చిన్న జుట్టు ఉంది కాబట్టి. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, అయితే బాయ్ అండి. ఈ వీడియో ఎంత క్లోజ్ చేస్తాను అనుకుంటాను. షార్ట్ వీడియోస్ పెడితేనే మంచిగా వ్యూస్ వస్తున్నాయండి. అసలు లాంగ్ వీడియోస్కి వ్యూసే రావట్లేదు. అందుకోసమనే లాంగ్ వీడియోస్ పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ రావట్లేదండి. కానీ ఏదైనా సరే మనం తొందరగా డిసప్పాయింట్ అవ్వకూడదని పెడుతున్నానండి. ఓకే అండి, బాయ్ అండి. మరి